వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2B ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్లో ఎక్సర్సైజ్ 1A థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ సాల్వ్ చేసుకోబోతున్నాము. షార్ట్ ఆన్సర్: ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ 4 యూనిట్స్ ఆన్ x యాక్సిస్, 3 యూనిట్స్ ఆన్ y యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సొల్యూషన్: let the required equation of circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. సో కనుక్కోవాల్సిన సర్కిల్లో మనము అన్నోన్ వాల్యూస్ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. To find these 3 unknown values, we have to use 3 informations from the given problem. The required circle is passing through origin and making an x-intercept 4 units, y-intercept 3 units. So, since one passing through origin, passing through origin means put 0, 0 in 1. In 1. xy place లో సబ్స్టిట్యూషన్ చేస్తే 0, 0, 2z into 0, 0, 2f into 0, 0 plus c equal to 0. This implies c equal to 0. So, find out చేయాల్సిన 3 valuesలో c value 0. Without substitution also we can say any equation passing through origin, then their constant is 0. So, c value 0. Substitution చేసి క్యాలిక్యులేషన్ చేసాము. c value 0. నెక్స్ట్ making a x-intercept 4 units, given that x-intercept equal to 4. x-interceptకి ఫార్ములా 2 root g square minus c అని లాస్ట్ క్లాస్లో డిరైవ్ చేసుకున్నాం కదా. g square minus c root equal to 2. Squaring on both sides, g square minus c equal to 4. Since c equal to 0, this implies g square minus 0 equal to 4, g square equal to 4, g equal to plus or minus 2. Also given that y-intercept is 3 units. So, y-intercept formulaని 3 యూనిట్స్కి ఈక్వల్ చేసుకోవాలి. ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 3/2. సో రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 3/2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 9/4. సిన్స్ సి ఈక్వల్ టు 0, ఎఫ్ స్క్వేర్ మైనస్ 0 ఈక్వల్ టు 9/4. దిస్ ఎంప్లాయిస్ ఎఫ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2. ఇలా మనము జిఎఫ్సి వాల్యూస్ 3 వాల్యూస్ని 3 ఇన్ఫర్మేషన్స్ యూజ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసాం. సబ్స్టిట్యూటింగ్ పుట్ జి కమా ఎఫ్ కమా సి ఇన్ 1. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ x square plus y square plus or minus 2 to the 4x plus or minus 3y equal to 0 is the required circle. Second bit. ఇదే x-intercept 4 యూనిట్స్ 3 యూనిట్స్లో ఇదే సర్కిల్ని మనము
ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా తీసుకోవచ్చుమా. ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ జీ వాల్యూస్ 2 వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినాయి. పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి కాన్స్టెంట్ సి ఈక్వల్ టు 0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 and making intercept 6 units on x axis, 4 units on y axis రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ బిట్ ఎలా చేసామో సెకండ్ బిట్ కూడా అలాగే ప్రూవ్ చేసుకుందాం. లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి, లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2gx plus 2fy plus c equal to 0. Here also we have to find out g, f, c. Since one passing through origin, passing through origin. So origin కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే xy ప్లస్లో we get constant c equal to 0. Given that x intercept equal to 6 units and y intercept equal to 4 units. సో x intercept ఫార్ములాని 6 యూనిట్స్కి ఈక్వల్ చేసుకుందాము. రూట్ ఆఫ్ g square minus c equal to 3. Squaring on both sides. g square minus c equal to 9. Since c equal to 0, g square minus c means g square minus 0 equal to 9. g square equal to 9. g equal to plus or minus 3. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ ఫార్ములాని 4 యూనిట్స్కి ఈక్వల్ చేసుకుందాం. 2 రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 4. రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 4. సిన్స్ సి ఈక్వల్ టు 0, ఎఫ్ స్క్వేర్ మైనస్ 0 ఈక్వల్ టు 4. ఎఫ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. Put g, f, c in 1. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. x square plus y square plus or minus 2 3s are 6x plus or minus 2 2s are 4y equal to 0 are the required equations of circles. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.